EU నుంచి బ్రిటన్ వైదొలగాలన్న అనూహ్య తీర్పు ఇప్పుడు ఐరోపా సమాఖ్య దేశాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. బ్రెగ్జిట్ తీర్పుతో ఇతర ఐరోపా దేశాల్లోనూ అలాంటి ఆలోచనలే పురివిప్పే ప్రమాదం లేకపోలేదన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో ఆ తరహా డిమాండ్లు మొదలయ్యాయి. అటు స్కాట్లాండ్ కూడా మరోసారి రెఫరెండం నిర్వహించాలని ఆలోచిస్తోంది. ఐరోపా సమాఖ్య నుంచి బయటకు రావాలని బ్రిటిష్ ప్రజల తీర్పు EU భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చేసింది. ఐరోపా సమాఖ్య అనే ఆలోచనకే అది శరాఘాతం అవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాలంలో ఐరోపా సమాజంలో వస్తున్న మార్పులకు తోడు అక్కడ తలెత్తిన వలసల సమస్య బ్రిటన్ ప్రజల్లో అసంతృప్తికి దారితీసింది. అదే రెఫరెండంలో ప్రతిఫలించింది. దీని ప్రభావం బ్రిటన్కు మాత్రమే పరిమితం కాదు. ఇది మొత్తం ఐరోపా సమాఖ్య పునాదులనే కదిలించే నిర్ణయంగా అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద కూడా బ్రెగ్జిట్ ప్రభావం ఉండనుంది. తాజా తీర్పుతో ఇతర ఐరోపా దేశాల్లోనూ ఇటువంటి ఆలోచన పురివిప్పే ప్రమాదం ఉంది. అదే జరిగితే ఐరోపా సమాఖ్య మనుగడే ప్రమాదంలో పడినట్టు. స్విట్జర్లాండ్, నార్వే, టర్కీ తదితర దేశాలు ఎంతో కాలంగా EUలో చేరాలనుకుంటున్నాయి. ఇప్పుడు వాటి ఆలోచన ఎలా ఉంటుందనేది ఆసక్తికరమైన అంశం. ఇప్పటికే ఇటలీ, ఫ్రాన్స్, హాలండ్, డెన్మార్క్ దేశాల్లో బ్రిటన్ మాదిరిగా తాము కూడా రెఫరెండం కోరాలనే డిమాండ్లు మొదలయ్యాయి. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతానికి బ్రెగ్జిట్ వల్ల వచ్చే నష్టాన్ని ఎదుర్కోవడంలో EU నేతలు తలమునకలయ్యారు. దీనిపై సోమవారం జరగనున్న EU శిఖరాగ్ర సదస్సులో నేతలు చర్చించనున్నారు. మరోవైపు ఈ తీర్పు బ్రిటన్ రాజకీయంలో పెను ప్రకంపనలు రేపడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంగ్లండ్ అభిప్రాయాలు, అవసరాలే మొత్తం UK ఆకాంక్షలుగా ప్రచారం చేస్తున్నారన్న అసంతృప్తి స్కాట్లాండ్లో తొలినాళ్ల నుంచి ఉంది. వేల్స్, ఉత్తర ఐర్లాండ్లు సైతం తాజాగా అందుకు గొంతు కలుపుతున్నాయి. బ్రిటన్ నుంచి వేరుపడాలన్న డిమాండ్పై 2 ఏళ్ల క్రితం జరిగిన జనాభిప్రాయ సేకరణలో వేర్పాటువాదులు ఓడిపోయినా స్కాటిష్ ప్రజానీకంలో ఇంకా స్వతంత్ర ఆకాంక్షలు పూర్తిగా చచ్చిపోలేదు. అందుకే లండన్ ఆధిపత్యానికి విరుగుడుగా స్కాటిష్లు ఎక్కువ మంది EUలోనే కొనసాగాలని ఓటు వేశారు. ఈ క్రమంలో బ్రిటన్ నుంచి వేర్పాటు కోరుతూ మరో రెఫరెండం కోరే అవకాశం ఉందని స్కాట్లాండ్ మంత్రి నికోలా స్టర్జియాన్ వెల్లడించారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన ఉత్తర ఐర్లాండ్ ఇప్పటివరకు EU అందించే సేద్య రాయితీలపైనే ఆధారపడి మనుగడ సాగిస్తోంది. వారి ఉత్పత్తుల్లో 34% ఐరోపా దేశాలకే ఎగుమతవుతున్నాయి. ఇప్పుడు బ్రెగ్జిట్కు ఆమోదంతో తక్షణం ఉత్తర ఐర్లాండ్పై తీవ్ర ప్రభావమే పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేల్స్ ప్రాంతానిది ఇదే పరిస్థితి. సంక్లిష్ట రాజకీయ, ఆర్థిక పరిణామాల నేపథ్యంలో బ్రెగ్జిట్ ఓటు ఐరోపా సమాజ గమనాన్ని, బ్రిటన్ అస్తిత్వాన్ని నిర్దేశించనుంది అనడంలో సందేహం లేదు. బ్రిటన్తో సన్నిహితంగా మెలిగే మరో ఆర్థిక శక్తి హాలండ్ కూడా సర్దుకోవచ్చనే అంచనాలున్నాయి. EU దేశాలకు, బ్యాంకులకు భారీగా బాకీపడ్డ గ్రీస్ సత్వరమే ధైర్యంగా బయటకొచ్చేయొచ్చు.